అంతే కదా, అవినీతి చేసిరని ఎవరైనా చెప్తే ప్రధానమంత్రిని సుతా బోండ నిలబెడుతుంది. అది లోక్పాల్ అంటే. దాని అధికారం గంత పెద్దదన్నట్టు. అంటే దేశమంతా నియతగా ఉండాలి. ఎవరన్నా తప్పు చేస్తే శిక్ష ఏసే అధికారం ఈ లోకపాలోళ్ళకు ఉన్నదోల్లా. అసంటిది ఇప్పుడు మంది సొమ్ము మంగళవారం అన్నట్టే చేస్తాండట ఈ లోక్పాల్ సభ్యులు. చేయిపాటోళ్ళు, సోషల్ మీడియా జనాలు గిట్లని అంటురు. మరి అయితే పంచాయతీ ఏడ పుట్టిందంటే కార్ల కాడ పుట్టింది. అయితే లోక్పాల్ సంస్థలో ఉన్న సభ్యుల కోసం కొత్త కార్లు కొంటాందట లోక్పాల్. అయ్యో, కార్లు కొనుడు కూడా తప్పేనా? అందులో జడ్జి సార్లు పెద్ద పెద్దోళ్ళు ఉంటారా, వాళ్ళు కార్ల పోవద్దా అనేరు. పోవాల్సిందే, తప్పులేదు. కానీ ఆ ఏ కార్లు అనుకుంటారు? BMW కార్లట. అంటే ఒక్కొక్క కార్ అట దగ్గర దగ్గర 70 లక్షల మీదనే ఉంటదట. మొత్తం 7 మనుషులకు 7 కార్లు కొంటారట నొల్ల. అంటే ఒక్క కారుకు 70 లక్షలు వేసుకుంటే 7 కార్లకు 4,90,00,000 రూపాయలు అన్నట్లు. ఇప్పటికే టెండర్లు గిండర్లు పిలవాలని ఆర్డర్లు కూడా పోయినాయట. కథమిగా లొల్లి షురు అయింది. ఓష్ని అవినీతి లేకుండా చేసే సంస్థకు ఇంటర్నేషనల్ కార్లు ఎందుకు? ఒక్కొక్కటి 70 లక్షల కార్ల తిరుగుడు అవసరమా? వాళ్ళకు గింతగనం సోకులేందుకు? గట్ల సోకులున్నోళ్ళు అవినీతి లేకుండా ఏం చేస్తారని గరమైతురు. అసలు ఇది లోక్పాల్ కాదు, శోకాలు పెట్టే పాలు. జనం పైసలు లోక్పాల్ గంగపాలని అనుకుంటున్నోళ్ళ. ఇక ఇప్పుడేందంటే మంది పైసలతోని ఒక్కొక్కరు 70 లక్షల కార్లు కొంటున్నారు. మనకింత పిసినాస్థానం ఎందుకు? 12 కోట్ల రూపాయల రోల్స్ రాయల్స్ కార్లు కొనుక్కోకపోయిర్రా. ఆపేదేవలు, అద్దనేదేవలు, పైసలు జనాలు వేనాయ్ అని సోషల్ మీడియా జనాలు జర కోపానికి అత్తాన్లోల్లా.